హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ థాలీ. మన సౌత్ ఇండియాలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో నుంచే మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది నేను కూడా సెలెక్ట్ చేయలే, మన సబ్స్క్రైబర్ ఒక అక్క సెలెక్ట్ చేసి మనకైతే కామెంట్ చేసింది. ఆ కామెంట్ మేము కామెంట్స్లో రీడ్ చేస్తాం. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి మీకు చెప్పేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి వైట్ రైస్, పులిహోర, గుత్తి వంకాయ కూర, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, ఆవకాయ, మనకొక స్వీట్ గులాబ్ జామున్ విత్ అప్పడం, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి పెరుగు, సాంబార్, పాలకూర పప్పు. ఇవన్నీ మనం ట్రై చేయబోతున్నాం మనం. నాకు వీటిని చూస్తేనే నోరు ఊడిపోతుంది మా ఇద్దరికి, నోట్లోంచి నీళ్లు కారుతున్నాయి. అంత టేస్టీ ఉన్నాయి తెలుసా. కొన్ని నేను ప్రిపేర్ చేసిన, కొన్ని మా మమ్మీ ప్రిపేర్ చేసి పంపించింది. ఎందుకంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంకా నేను అయిపోతా, ముందే హెల్త్ బాగుండట్లేదు కదా అని మమ్మీ కొన్ని చేసి పంపించింది. నేను కొన్ని చేసుకున్నా. మమ్మీ ఏం చేసిందంటే పాలకూర పప్పు, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై ఇవి చేసింది. నేను సాంబార్, గుత్తి వంకాయ కూర, పచ్చడి బయట నుంచి తెచ్చుకున్నాం, పులిహోర, రైస్, అప్పడం ఇవన్నీ నేను వేసుకున్నా. మమ్మీ కొన్ని వేసి పంపించింది. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ థాలీలో మనకైతే నో సెకండ్స్, టైమర్ అయితే అస్సలు లేదు. ఎందుకనంటే ఇవన్నీ తినాలి కాబట్టి టైమర్ ఉంటే ఇవన్నీ తినలేము, అన్నీ ఆగిపోతాయి, మిగిలిపోతాయి. అందుకని మేమైతే టైం లిమిట్ లేకుండా మొత్తం ఎవరైతే ఫస్ట్ తినేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం మిగలకుండా మొత్తం తినాలి, ఒక్కటి కూడా మిగిలించొద్దు అస్సలకి. మిగిలిందంటే కథమోగయా. పనిష్మెంట్ అయితే గట్టి ఉంది, చాలా క్రేజీ కూడా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్.
అయిపోయినా మధ్య ఎంత ఫాస్ట్ తిన్నా తినలేకపోయింది. అబ్బా సూపర్ ఉన్నాయి అన్ని. సూపర్ ఉంది కానీ గెలవలేకపోయినా. నేనే గెలుస్తాను కూర్చున్నాడు. ఛాలెంజ్ అయిపోయింది, నేను విన్ అయినా కాబట్టి మా చెల్లికి పనిష్మెంట్ ఇద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం మా చెల్లికి. నేను విన్ అయినా కాబట్టి మా చెల్లికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, తీసుకుంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా, అది చాలా క్రేజీ పనిష్మెంట్, సూపర్ ఉంటుంది. మా చెల్లి ఎక్స్ప్రెషన్స్కి నాకు నవ్వు వచ్చేటట్టుంది. సో అదేంటంది మీకు చూపించేస్తా. లెమన్, హాఫ్ లెమన్ని మా చెల్లె మొత్తం తినేయాలి, పొట్టుతో సహా తినేయాలి. అబ్బా అబ్బా కాదు, నిజంగా చెప్తాను. తిన్నాను. నువ్వే తినేసావు. ముందు ముందే చెప్పిన, అందుకే నేను పనిష్మెంట్. అట్లా తీసుకోరు ప్లీజ్. బంగారం లేదు, ఎండ లేదు. బంగారం కదా తీసుకో. అబ్బా మా అక్క బంగారం కింద. సరేలే కానీ ఇగో ఈ పొట్టుతో సహా ఈ నిమ్మకాయని మొత్తం తినేయాలి. మనము ఇంతకుముందు పనిష్మెంట్స్ చేసినప్పుడు నిమ్మకాయ రసము స్పూన్తో తాగడం, హాఫ్ లెమన్ తినడం, లేకపోతే ఫుల్ లెమన్ తినడం మొత్తం రసము. కానీ ఇది అలా కాదు, మొత్తం ఈ పొట్టుతో సహా నమిలేయాలి, మొత్తం నమిలేయాలి. ఓకేనా? మింగకూడదు, మొత్తం రసం మింగేయాలి. ఇది మింగొద్దు, మొత్తం కచ్చ నమిలేయాలి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసి నిమ్మకాయ పిల్ల ఉండకుండా మే ఈ రసం ఎందుకు వింటున్నా? ఏం చేస్తున్నావు చిన్న? విత్తనం మీ చేతున్నా. నమ్ములు తీయక బయటకి. రసం మింగుతున్నా చిన్న, మొత్తం నమిలితే నువ్వు గ్రేట్ చిన్న. నమ్ములు దాన్ని ఉత్తి రసం మింగేసింది, నమ్ముతలేదు. నమ్మిన చాలు. నమ్ములు అది రసం మింగినట్టు, నమ్మినట్టు కాదు. వావ్ బాగా పడుతుంది. అయ్యో నమిలేసింది. సూపర్, క్లాప్స్ కొట్టండి పండు కోసం. ఏం క్లాప్స్ కొడతావులే, పనిష్మెంట్ దానికి క్లాప్స్ కొట్టాలంట. క్లాప్స్ కాదు, క్లాప్స్. క్లాప్స్. పులుపుకి నోటి మాటలు కూడా అట్లా పండుగ నత్తి వస్తుంది. ఎట్లుంది పండు? పుల్లగా ఉంటుంది. ఎట్లుంటుంది? అవును పడేసింది. అబ్బా నాకు నత్తానికి ఇట్లా వస్తుంది. ఎట్లా నోరు? నిమ్మకాయ పొట్టు. నోరు కాదు, పొట్టు మంచిగా ఉందా? ఏ మొత్తం చేదు ఉన్నది. అబ్బా పండ్లు అని ఉన్నది. కనిమంటారు ఏమంటారు తిట్టి? గోరువైనాయి. గోరువేన్ అంటారు. సౌండ్ వస్తుందా మీకు? వస్తుంది నాకు. అమ్మో ఇంత పుల్ల ఉంది, అదైతే చేదు. దాంట్లో ఇంకా నిమ్మకాయల విత్తనం కూడా వచ్చింది. తీసేసుకుంది కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చింది. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది బంగారు తల్లి. ఇప్పుడు మనము కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ మనమైతే కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సుమైరా నజీర్, యు ఆర్ లుకింగ్ లైక్ లిటిల్ బిట్ మీరా జాస్మిన్ అంట. ఎవరు, నేనా మా చెల్లినా? మక్కనే కావచ్చు, అంత లేదు కానీ మీరు ఎవరో చెప్పండి, ఇద్దట్లో ఎవరిని అన్నారో. ఓకేనా? థ్యాంక్ యూ అలా అన్నందుకు. సెకండ్ కామెంట్ వచ్చేసి లావణ్య మిట్టాపల్లి, పిజ్జా ఛాలెంజ్ అని చెప్పిన చెయ్యలేరు, ఇంకా హలీం చెయ్యండి. ఓకే చేస్తాం. మా చెల్లి పిజ్జా తినదు, సో అందుకే పిజ్జా చేయడానికి అటు ఇటు అవుతున్నాం. కానీ ఇప్పుడు చేస్తానన్నది, ఎందుకంటే చాలా మంది పిజ్జా ఛాలెంజ్ అయితే చేయమని అడిగిర్రు. సో అందుకే మేమైతే ఖచ్చితంగా పిజ్జా ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటున్నాం, ఖచ్చితంగా చేస్తాం. థర్డ్ కామెంట్ వచ్చేసి మనం ఈరోజు సౌత్ ఇండియన్ థాలీ ట్రై చేసాం కదా, ఆ ఛాలెంజ్ చేయమని ఒక అక్క చెప్పింది. ఆ అక్క కామెంటే ఇప్పుడు చదువుతున్నా. మమతా పల్లపు, హలో సిస్టర్స్, ఒకసారి వెజిటేరియన్ కోసం సౌత్ ఇండియన్ ఫుడ్ బ్లాగ్ చేయండి. లైక్ ఎలా అంటే అరిటాకుపై వైట్ రైస్, చపాతీ, గుత్తి వంకాయ, బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, పాలకూర పప్పు, సాంబార్, కర్డ్, చపాతీ, అప్పడం అండ్ ఎనీ స్వీట్ ట్రై వన్స్
ఫర్ వెజిటేరియన్స్ అంట. ఓకే అక్క చేసేసాం, బట్ దీనిలో చపాతీ అయితే మేము స్కిప్ చేసి పులిహోర అయితే యాడ్ చేసేసుకున్నాం. ఎందుకంటే చపాతీ అంటే తినడం కష్టం అక్క మా ఇద్దరికి, అందుకే మేమైతే పులిహోర అయితే తీసుకున్నాం. ఎందుకంటే పులిహోర కూడా బాగుంటుంది కదా, అందుకని మేము పులిహోర తీసుకున్నాం. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఇలాంటి వెజిటేరియన్స్ కోసం కామెంట్స్ అయితే చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.